నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభ్యర్థుల తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు ఈ నెల 16న విడుదలకు సన్నాహాలు ఇవాళ రెండో జాబితా విడుదల చేయనున్న టీడీపీ టికెట్లు రాని వారు బాధపడొద్దన్న బాబు ఈ నెల 16న విశాఖ కాంగ్రెస్ న్యాయ సాధన సభ హాజరు కానున్న సీఎం రేవంత్ జనసేన తుది జాబితాపై సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు ఇవాళ 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ డబ్బు రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం తెలంగాణలో 15 సీట్లు గెలుస్తామన్న అమిత్ షా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది తెలంగాణ నుంచి రెండో జాబితాలో 6 పేర్లను ఖరారు చేసింది మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావుకు అవకాశం ఇచ్చింది ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతూ ఉండగా పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ నల్లగొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు ఇక తెలంగాణ నుంచి తొలి జాబితాలో 9 రెండో జాబితాలో 6 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది బీజేపీ ఇప్పటి వరకు 15 లోక్సభ స్థానాలను అభ్యర్థులను ప్రకటించగా వరంగల్ ఖమ్మం స్థానాలను పెండింగ్ లో ఉంచింది బీఆర్ఎస్ పార్టీ 4 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్లను ప్రకటించింది ఇప్పటికే కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లు ప్రకటించింది తాజా జాబితాలో కడియం కావ్య కాసాని జ్ఞానేశ్వర్ గాలి అనిల్ కుమార్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేర్లను కూడా ప్రకటించింది పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి నేతల పొలిటికల్ హైడ్రామాలు మహానటులనే మించిపోతున్నాయి జంపింగ్ జపాంగ్ల వ్యవహారంతో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని టెన్షన్తో స్టేట్ పాలిటిక్స్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి ఈ క్రమంలోనే వరంగల్లో ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం నుంచి పొలిటికల్ మసాలాను జోడించడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ వేడి సెగలకెక్కింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి రుచి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ వెంట కలిసి నడిచేందుకు గులాబీ నేతలు ఇష్టపడటం లేదు. అందుకే ఇప్పటికే ఒక్కొక్కరుగా పార్టీని వీడి తమ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ బీజేపీలకు జైకొడుతూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేరిపోయారు. మరికొందరు అదే పనిలో బిజీగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమన్న టాక్ ఊపందుకుంది. కానీ చివరిలో అంతా తారుమారై హైడ్రామా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న ఆరూరి రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడం కోసం ప్రెస్ మీట్ కు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న గులాబీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు పలువురు ఆరూరి నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ను వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ కమలనాథుల పరస్పర నినాదాల నడుమ ఆరూరిని బీఆర్ఎస్ నేతలు తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆరూరిని తీసుకువెళ్తూ ఉండగా కమలనాథులు అడ్డుకోవడంతో హన్మకొండలోనూ జనగామ జిల్లా పెందుర్తిలోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల తోపులాటలతో ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. ఈ వ్యవహారంతో బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. గూండాల్లా మారిన గులాబీ దళం ఆరూరిని కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. హైడ్రామా ఉద్రిక్తతల నడుమ ఎట్టకేలకు ఆరూరి రమేష్ ను కేసీఆర్ నివాసానికి తీసుకువెళ్లారు గులాబీ నేతలు. ఆ తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన ఆరూరి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని, అమిత్ షాను కలిశారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న ఆయన తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. మా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ కు వచ్చానంటూ హైడ్రామాకు తెరదించారు. అయితే పార్టీ మారనంటూ గులాబీ బాస్ ముందు చెప్పక తప్పలేదా? మునుముందు కూడా ఇదే మాట మీద కట్టుబడి ఉంటారా, లేదంటే పక్కచూపులు చూస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వరంగల్ మానుకోట లోక్సభ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈసారి ఈ స్థానం నుంచి ముగ్గురు అనుభవజ్ఞులు బరిలో ఉన్నారు. ముగ్గురు ఎంపీగా గెలిచినా ఒకరు మాత్రం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒకసారి గెలిచిన వారు మరోసారి గెలిచిన దాఖలు లేవు. వాళ్లే మరోసారి పోటీ పడుతూ ఉండడంతో జిల్లాలో హాట్ చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో దిగుతూ ఉండగా బీజేపీలో చేరిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ కు ఈ స్థానం బెత్ కన్ఫర్మ్ అయినట్లుగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆయన పేరు ప్రకటించడం ఇక లాంఛనమేనని చెప్పుకోవాలి. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తారుచుక్ సమక్షంలో సీతారాం నాయక్ కాషాయ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి 4 రోజుల క్రితం హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లిన రోజే ఆయన కమలంలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మానుకో టికెట్ ఇస్తామనే కన్ఫర్మేషన్ తీసుకున్నాకే ఆయన పార్టీలో చేరినట్లు సమాచారం. ఆయన చేరికతో మానుకోటలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లయింది. నియోజకవర్గంగా ఏర్పడి తర్వాత 2009లో తొలిసారి బలరాం నాయక్ మానుకోట లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మన్మోహన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా సీతారాం నాయక్ చేతిలో బలరాం నాయక్ ఓటమి పాలయ్యారు. 2019లో అప్పటి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ కు టికెట్ దక్కకపోగా మాలోత్ కవితకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బలరాంపై కవిత విజయం సాధించారు. ప్రస్తుతం బరిలో నిలవనున్న ముగ్గురు నేతల్లో బలరాం నాయక్ ఒక విజయం, 2 ఓటములతో నిలవగా పోటీ చేసిన మొదటిసారి విజయం సాధించిన సీతారాం నాయక్ బీజేపీ నుంచి రెండోసారి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇక కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉండగా రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మానుకోట లోక్సభ నియోజకవర్గంపై గతంలో విజయ దుందుబి మోగించిన ముగ్గురు మళ్లీ పొలిటికల్ ఫైట్ లో ఉండబోతున్నారు. ముగ్గురు అనుభవజ్ఞులు, సీనియర్ పొలిటీషియన్ల మధ్య మానుకోట ఎంపీ ఎలక్షన్స్ అత్యంత రసవత్తరంగా ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి.
మానుకోట లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా కనిపిస్తూ ఉండగా సిట్టింగ్ ఎంపీ కవితకు మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు నియోజకవర్గాల్లో కొంత సొంత క్యాడర్ ఆమెకు గట్టి పోటీ ఇచ్చేందుకు నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే సీతారాం నాయక్ను బీజేపీ బరిలోకి తేవడం ద్వారా పార్టీ ఓటు బ్యాంక్ పొందుతుందనే విశ్లేషణ జరుగుతోంది. ఈ సెగ్మెంట్ లో మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లంద, నర్సంపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా బీజేపీ రాబట్టుకునే ఓట్ల ఫలితాలపై ఏమైనా ప్రభావం చూపుతాయా అన్నది మరికొద్ది రోజులు ఆగితే గానీ తెలియదు. లోక్సభ ఎన్నికల పోరుకు నేడో రేపో తెరలేవనుండడంతో రాజకీయ వేడి జోరందుకుంది. ఎన్నికల షెడ్యూల్ జారీకి రంగం సిద్ధం కావడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు అభ్యర్థుల ఖరారు కసరత్తు చేస్తూనే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు జోరుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కోడ్ కూయక ముందే జాగ్రత్త పడుతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించగా నలుగురు మంత్రులు వైరా లింక్ కెనాల్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఖమ్మం ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ ఇప్పటికే నామ నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా కాంగ్రెస్, బీజేపీ గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. మొత్తం మీద షెడ్యూల్ విడుదలకు ముందే లోక్సభ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రుల బృందం పర్యటించింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని అక్కడే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. పనిలో పనిగా భద్రాచలం కరకట్ట పనుల పూర్తికి, ఆలయ అభివృద్ధికి, రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన 5 పంచాయతీల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. మనుగూరులో నిర్వహించిన ప్రజాదీవన సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో అధికారికంగానే శ్రీకారం చుట్టింది. మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా బలరాం నాయక్ పేరును ప్రకటించడంతో పాటు 1,50,000 మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. జిల్లా నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉండటం, 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తూ ఉండటంతో అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. జిల్లాకు చెందిన వారికి టికెట్ ఇస్తారా లేక బయట నుంచి కొత్త వ్యక్తులు వస్తారా అన్న దానిపై చర్చ కొనసాగుతుంది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక కసరత్తు సాగుతూ ఉండగా మరోవైపు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగిలేటి, తుమ్మల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు సాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని గమనించి ప్రజాప్రతినిధులు అలర్ట్ అయ్యారు. అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించి జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలపై దృష్టి సారించారు. వీరితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా తమ కోటా కింద మంజూరైన నిధులకు శంకుస్థాపనలతో బిజీగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుండి అభ్యర్థి తేలకపోయినా తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల ఆధిక్యతను మళ్లీ చూపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కుస్తీ పడుతున్నారు. ఇక విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి తిరిగి నామ నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఇటీవల ఖమ్మంలో లోక్సభ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అభినందన సభతో ఎన్నికల ప్రచార సభను కూడా బీఆర్ఎస్ ప్రారంభించింది. ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుమారుడు వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం. ఇక బీజేపీ కూడా జిల్లాలో ఎన్నికల శంఖం పూరించబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని జలగాన్ని రంగంలోకి దింపనుంది. ఇటీవల బీజేపీలో చేరిన సీతారాం నాయక్ను మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రంగంలోకి దింపనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభ్యర్థుల పేర్లు వెల్లడి కాగానే కమలం దళం కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టబోతుంది. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అగ్రనేతలు ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక వామపక్షాలు తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. పొత్తులో ఒక స్థానమైన కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన లేదు. ఢిల్లీలో మాట్లాడుకోవాలని సిపిఐకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి వేసవి వేడిని తలపిస్తోంది. తెలంగాణ
కాంగ్రెస్లో ముగ్గురు సీనియర్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సదరు నేతల అంశం పార్టీలో చర్చలకు దారితీస్తోంది. ముగ్గురు నేతలు కూడా తమకు లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్ద ముగ్గురు నేతలు ఒత్తిడి చేస్తూ ఉండడంతో పార్టీ అధిష్టాన వర్గం కూడా అయోమయంలో పడుతోంది. ఈ ముగ్గురు నేతలు కీలకమైన వారు కావడంతో వీరిని ఏం చేయాలనే దానిపై సతమతం అవుతోంది. ఇంతకీ టీ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన ఆ ముగ్గురు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ముగ్గురు నేతలపైనే చర్చ జరుగుతుంది. ఎవరా ముగ్గురు అంటే మల్లు రవి, విహెచ్, అద్దంకి దయాకర్ అని టక్కుని చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా పార్టీకి ఎనలేని సేవ చేశారు. పార్టీ గొంతును ప్రజల మధ్య బలంగా వినిపించగలిగారు. పార్టీ బాగు కోసం తీవ్రంగా కష్టపడిన నేతలు కావడంతో వీరి అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. కానీ ఈ ముగ్గురు కోరుతున్న స్థానాల విషయంలో రకరకాల సమీకరణాలు అడ్డుపడుతున్నాయట. పార్టీలో సీనియర్ నేత విహెచ్ ఖమ్మం లోక్సభ సీటు కావాలని గట్టి పట్టుబడుతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో తాను విస్తృతంగా తిరిగానని తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కానీ ఆ సీటు కోసం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తీవ్రంగా పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పార్టీలో కీలక నేతలు కావడంతో ఖమ్మం పార్లమెంట్ సీటు విషయంలో విహెచ్ రేసులో వెనుకబడిపోతున్నారు. కానీ విహెచ్ మాత్రం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. ఖమ్మంలో బీసీలకు అవకాశం కల్పించాలని తాను చాలా కాలంగా పనిచేస్తున్నానని, అవకాశం ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇక మరో సీనియర్ నేత మల్లు రవి పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ మూడింటిని సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేటాయించాలని పార్టీ భావిస్తుంది. తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున 2 సీట్లు మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానం మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఇప్పటికే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో ఆటోమేటిక్ గా మిగతా 2 ఎస్సీ నియోజకవర్గాలు వరంగల్, నాగర్ కర్నూల్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది. మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. కానీ మల్లు రవి మాత్రం గతంలో తాను 2 సార్లు గెలుపొందానని, ఇప్పుడు కొత్తగా సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అంతేకాదు తనకు ఇటీవల కేటాయించిన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు సైతం రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి అవకాశం కల్పిస్తే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. దీంతో మల్లు రవి అంశం పార్టీలో క్రిటికల్ గా మారుతుంది. ఇక మరో సీనియర్ నేత అద్దం దయాకర్. ఈ నేత విషయంలో అధిష్టానం మొదటి నుంచి దాగుడు మూతల వ్యవహారంలా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ వ్యవహారం, ఇలా ప్రతి అంశం అద్దంకి పేరు తెరపైకి రావడం, చేజారటం పరిపాటిగా మారింది. అద్దంకి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం కల్పిస్తారని మొదట్లో చర్చ జరిగింది. కానీ అద్దంకి కూడా మాల సామాజిక వర్గం కావడంతో అవకాశం దెబ్బతింటుంది. ఉన్న 3 స్థానాల్లో 2 మాదిగలకు ఇవ్వాల్సి ఉన్నందున 1 సీటు కోసం 3 కీలకమైన మాల నేతలు పోటీ పడుతున్నారు. దీంతో అద్దంకి లోక్సభ సీటు విషయంలో కూడా అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో ఆ ముగ్గురు నేతల వ్యవహారం ఉత్కంఠంగా మారింది. ఈ ముగ్గురు పార్టీలో అత్యంత కీలక నేతలు కావడంతో అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ మీద బురద జల్లడమే కాంగ్రెస్ బీజేపీ ఎజెండా తప్ప 10 ఏళ్లలో తెలంగాణకు చేసిన మేలు గురించి ఒక్కసారి మాట్లాడడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ కోసం తమదైన ఎజెండా ప్రజల ముందు పెట్టి ఆమోదం కోరడం లేదన్నారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించకుండా తోక ముడిచారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల నుంచి బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా కేసీఆర్ మీద నిందలు మోయడం తప్ప ఒక్కటి నిరూపించడం లేదని విమర్శించారు. తెలంగాణలో మేము కేంద్రంలో ఉండి మా హయాంలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ గొప్ప గొప్ప పనులు చేసినామని చెప్పేటువంటి ఏమైనా ఉన్నాయా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి 2-3 సార్లు నోటికొచ్చినట్లు మాట్లాడిపోయాడు.
మొత్తం ఇవ్వని పైసలను కూడా మేము మొత్తం ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం, అన్ని వేల కోట్లు ఇచ్చినామని అబండాలేసి నీచంగా మాట్లాడి పరుషంగా మాట్లాడి అనేక మాట్లాడితే చూసి రోజు కేసీఆర్ గారే ఒక ఛాలెంజ్ విసిరినారు. చర్చకు సిద్ధమైతే రండి, రుజువు చేయండి, లేదంటే మీరు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తా, ఒక్క నిమిషం ఉన్నాను, లేదంటే ముక్కు నేలకు రాయాలి అని చెప్పిండ్రు సాక్షాత్తు ఈ దేశ హోంమంత్రిని. ఆయన ఆ ఛాలెంజ్ స్వీకరించలే. మళ్ళీ అదే మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ పోతారు. హుందాతనం ఉండాలి కదా, ఈ దేశానికి హోంమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు బరువు తూకం ఉండాలి కదా. చిన్నపిల్లలు ఆటన 10 ఏళ్ల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అదే పాత రికార్డు, వచ్చినప్పుడు వాళ్ళు అదే మాట్లాడు, మాతోనే చిట్టా ఉందంటాడు. చిట్టా అయిపోయినకే 10 ఏళ్ళు పట్టిందా? మరి చిట్టా 10 ఏళ్ళు దాపెట్టుకుంటానంటే జేబులో తడిచి పనికి రాకుండా అయిపోతుంది. తీసి చూసుకోండి ఒకసారి. మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మీరే అధికారంలోకి వస్తామంటున్నారు కదా, ఒకవేళ వస్తే మళ్ళీ 5 ఏళ్ల నాటికి కూడా మళ్ళీ ఇదే మాట్లాడుకుంటూ పోతారా? ఇప్పుడు ఉండాలి కదా పద్ధతి. తెలంగాణకు మోడీ గారు లేదా మన రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి భీమవరం నుంచి పోటీ చేస్తారా? పవన్ ప్రసంగంలో ఈ భావమే వ్యక్తమైంది. 2019లో తాను భీమవరం నుంచి ఎన్నికై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఓటమి పాలైన భీమవరాన్ని వదిలిపెట్టబోనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారితీసింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భీమవరం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2019 ఎన్నికల్లో భీమవరంలో తానే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడిన జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్నారు. ఎవరన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి జగన్ను, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ను తరిమివేయాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేశారని మండిపడ్డారు. గ్రంథి శ్రీనివాసులను జలగతో పోలుస్తూ గ్రంథి శ్రీనివాస్ ఓ క్రిమినల్ అని, వీళ్లంతా మర్రి చెట్టుల్లా వేళ్లనుకుపోయారని, జగన్తో పాటు ఆయన జలగలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరంలో ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వర్లు ఉన్న నగరం అంటూ ఇది ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో పార్టీ కార్యాలయానికి తాను స్థలం కొనాలనుకుంటే అమ్మడానికి వచ్చిన వారే ఎమ్మెల్యేకు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారని చెబుతూ భీమవరంలో ఈ రౌడీ రాజ్యం అంతమవ్వాలన్నారు. జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసామని పాటి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసామని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరును ఉన్న 9 ఎకరాల స్థలం ఇచ్చేవాడని చెప్పారు. పక్కనుండే కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. తాను రౌడీ ఎమ్మెల్యే అయితే ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు గ్రంథి శ్రీనివాస్. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. మక్కిలిర తీసి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థం అవుతలా. కింద నెల 27వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి దేశం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా
అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. భీమవరం వేదికగా మాటల యుద్ధం సాగుతుంది. తాను ఓడిపోయినా తాను భీమవరంను వదిలిపెట్టబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో ఆయన తిరిగి మళ్లీ భీమవరం నుంచి పోటీ చేయవచ్చునని జన సైనికులు భావిస్తున్నారు. పవన్ పోటీ చేసినా తాను ధీటుగా పోటీ చేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పడం కొసమెరుపు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్లను ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 8,400 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారిడార్లలో మొత్తం 8 స్టేషన్లు ఉంటాయని వివరించారు. में मोदी सरकार में मेट्रो नेटवर्क का विस्तार भी हुआ और देश की राजधानी में आज देश का सबसे बड़ा मेट्रो नेटवर्क बनकर खड़ा हुआ है। 945 किलोमीटर का मेट्रो नेटवर्क आज देश में है और 919 किलोमीटर की मेट्रो लाइंस अंडर कंस्ट्रक्शन है जो आज काम चल रहा है। मुझे कहते हुए प्रसन्नता है कि आज 2 नए कॉरिडोर्स को अनुमति मिली है जिनके ऊपर 8400 करोड़ रुपया व्यय। लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए, लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए 8.4 किलोमीटर लगभग मेट्रो लाइन है। ये इसके 8 स्टेशन होंगे। ये सारी एलिवेटेड मेट्रो लाइन रहेगी। और दूसरी है इंद्रलोक से इंद्रप्रस्थ, ये भी 12.377 लगभग 12.4 किलोमीटर मेट्रो लाइन इंद्रलोक से इंद्रप्रस्थ। పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నారు అని కేజ్రీవాల్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనారిటీలకు భారత పౌరసత్వం ఇస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. ఆయా దేశాల నుంచి భారీ సంఖ్యలో మన దగ్గర మైనారిటీలను తీసుకువస్తారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం భారత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించిందని, పాకిస్తాన్ నుంచి వచ్చే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ये सीए आखिर है क्या? बीजेपी की केंद्र सरकार का कहना है कि 3 देश, बांग्लादेश, पाकिस्तान और अफगानिस्तान, इन 3 देशों के अल्पसंख्यक जो हैं वो अगर भारत की नागरिकता लेना चाहें तो उन्हें भारत की नागरिकता दे दी जाएगी। इसका मतलब बड़ी संख्या में यहां से अल्पसंख्यकों को हमारे देश में लाया जाएगा, उनको रोजगार दिए जाएंगे, उनके लिए घर बनाए जाएंगे, उनको यहां बसाया जाएगा। अजीब बात है ना? बीजेपी की केंद्र सरकार से हमारे बच्चों को रोजगार दिए नहीं जा रहे, पाकिस्तान से लोगों को लाके उनके बच्चों को रोजगार देना चाहते हैं। हमारे लोगों के पास तो घर नहीं है, भारत के तो ढेरों लोग बेघर हैं, लेकिन बीजेपी वाले पाकिस्तान से लोगों को लाके उन्हें भारत में बसाना चाहते हैं, उनको घर देना चाहते हैं, हमारे रोजगार उनके बच्चों को देना चाहते हैं, हमारे हक के घर। ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బ్యాంక్ షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. SBI's electoral bonds, and you said nation wants to know. उनको माननीय उच्चतम न्यायालय ने आदेश दिया था कि 12 तारीख तक वो हमारे यहाँ सारी डिटेल सबमिट करें. हमारा बिल्कुल कोर्ट में ये बहुत स्ट्रांग हो रहा था कि पारदर्शिता के पक्ष में है चुनाव आयोग हर तरीके से. हमारे 3 ही पिलर हैं. नंबर 1, डिस्क्लोजर, डिस्क्लोजर, डिस्क्लोजर. एनीथिंग वी डू इन द कमीशन and anything our district magistrate down the line in the election process do is based on 2 pillars: disclosure, disclosure, disclose everything to the public, to the voter. Voter have right to know everything what we are doing, how we are doing. So commission had always been.
2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేస్తారు. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ను అందుకున్నారు. జార్జియా, మిసిసిపి స్టేట్లలో జరిగిన ప్రైమరీల్లో విజయం సాధించిన తర్వాత బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ లభించింది. మార్చి 9న అట్లాంటాలోనూ బైడెన్కు పూర్తి మద్దతు లభించింది. నవంబర్లో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడే అవకాశం కూడా ఉంది. మంగళవారం జో బైడెన్కు వరుసగా జార్జియా, మిసిసిపి, నార్త్ మరియానా ఐలాండ్లో విజయం సాధించి వరుసగా రెండోసారి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ పొందారు. ఆగస్టులో షికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆయన నామినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.